క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. ప్రేమ స్వరూపులైన తండ్రి, యాభై సంవత్సరాల రజిత స్వర్ణ ఉత్సవ సందర్భంలో ఏటుకూరి జయరాజు, అరుణ ప్రసాదించినటువంటి మీ దివ్య స్వరూపాన్ని ఆశీర్వదించడానికి ఇక్కడ గుమికూడి ఉన్నాము. ఈ దంపతులను ఆశీర్వదించండి. వీరి తల్లిదండ్రులను, వీరి బంధువులందరినీ కూడా ఆశీర్వదించండి. ప్రేమగల తండ్రి, మీ కుమారుని ఈ లోకానికి పంపి తాను ఈ లోకాన్ని ఎల్లప్పుడూ ప్రేమిస్తున్నాను అనేటటువంటి గుర్తుగా ఆయన తనను తాను శిలువ మీద అర్పించుకున్నారు. చివరి రక్తపు బొట్టును దారబోశారు. మరణించాడా లేదా శిలువ మీద అని తెలుసుకోవడానికి భటుడు తన హృదయాన్ని పొడిచినప్పుడు తన హృదయంలో నుంచి నీరును రక్తమును కారినమని మేము సువిశేషంలో చదువుకున్నాము తండ్రి. అలాంటి గొప్ప మీ కుమారుని ప్రేమ మా అందరికీ లభించినందుకు మేమందరము కృతజ్ఞతలము. అలాంటి ప్రేమ మా అందరిపై ఉండాలని, ముఖ్యంగా ఈ కుటుంబం ఏటుకూరి జయరాజు, అరుణ, వారి సంతానము, వారి బంధువులు అందరూ కూడా అనుభవించాలని, మీరు ప్రసాదించిన ప్రేమకు గుర్తుగా వీరు జీవించాలని వీరిని ఆశీర్వదించమని ప్రార్థించుకుంటున్నాము. సకల మానవాళి ప్రేమ బంధవ మీ ప్రియతమ కుమారుని ఈ స్వరూపమును ఆశీర్వదించండి. ఆయన వలె మేమును ఇతరులకు సహకరించినట్లు ప్రసాదించి మీ పవిత్రాత్మ ఆనందానుభవములతో మేమును పాల్గొన్నట్లు దయచేయు. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. బిడ్డలను జీవించి ఆశీర్వదించుగాక.
ఈ వేడుకల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క ఆశీస్సులు పొంది మీ యొక్క రక్షణానుగ్రహాలను పొందే అనుగ్రహాన్ని దయచేయండి. ముఖ్యంగా ఈ వేడుకను మీ యొక్క నామములో ఆశీర్వదించమని మరి బాలయ్య గారిని, వారి బిడ్డలైనటువంటి పృథ్వీని, నీలిమను, వారి కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించమని ప్రార్థించుచూ ఉన్నాం. అమ్మ మరియమ్మ వీరి కోసం ప్రార్థించమని ఆవిష్కరిస్తూ ఉన్నారు. తదుపరి దానిని ఆశీర్వదించడం జరుగుతుంది. ప్రసాదమందు సదకాలమందు నివసించు యేసు స్తుతింతున్ నిరత ప్రేమానాకెల్లడలం కురిపించుటే నీ ఆశ్రయం నిరత ప్రేమానాకెల్లడలం కురిపించుటే నీ ఆశ్రయం పరమ దివ్య సత్ప్రసాదమునకు పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు ఆరాధన స్తుతి స్తోత్రము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము కలుగునుగాక. ప్రియ సోదరి సోదరులారా, మన పునీత రాయప్ప గారి దేవాలయ స్వర్ణ ప్రతిష్టోత్సవ సందర్భంగా ప్రభు యేసు యొక్క ఆశీస్సులు మనందరి మీద అందేటట్టు ఆ ప్రభువును మనం అందరం ఆరాధించుకుంటూ ఇదిగో 2 వాక్యాలు యోహాను సువార్తలో పేతురు గారితో ప్రభువు చెప్పిన మాటలు విందాం. యోహాను పుత్రుడు అయిన సీమోను, నీవు నన్ను వీరందరికంటే ఎక్కువగా ప్రేమించుచున్నావా? జాన్ పౌల్ గారికి, సంఘ పెద్దలకు, ఈ కమ్యూనిటీ హాల్ విరాళం ఇచ్చిన కుటుంబ
కుటుంబమును దేవుడు దీవించుగాక అని ఆశీర్వాదముతో మనం ఈ సర్వేశ్వర మా మనవిని ఆలకించండి. మీ సమాధానం మా విన్నపము నీ సన్నిధికి చేరునుగాక. ఆశీర్వాద ప్రార్థన. ఓ ప్రభువా, ఈరోజు ఈ కమ్యూనిటీ గృహమందు ప్రవేశించి మీ బిడ్డలమైన మాకు మీరు సన్నిహితులై ఉండండి. మీ దీవెనలు అర్థించుతున్నాము. ఇంట నుండగా ఈ గ్రామస్తులందరికీ మీరు నీడగా ఉండండి. బయట నుండగా మీరు చెంత నుండి నడిపించండి. తిరిగి వారు గృహమును చేరినప్పుడు మీరు అతిథిగా ఉండండి. చివరన మీ తండ్రి ఇంత వీరికై సిద్ధపరిచిన నివాసములకు వీరిని తీసుకెళ్ళుడు. ఈనాడు బంగారు జూబిలీ పండుగను కొనియాడుతున్న ఈ గ్రామస్తులందరినీ మీకు మరి ఒకసారి ఎంపిక చేస్తున్నాము దేవ. కనుక అది మాకు తాతలుగా ఇచ్చిన వారిని, వారి కుటుంబంలో జీవించండి, నిర్మించిన వారిని ఆశీర్వదించండి. మేము దీన్ని సరిగా ఉపయోగించుకొని మీ నామ గౌరవార్థం ఎల్లప్పుడూ మీకు నిజమైన నిండు విశ్వాసం గల క్రైస్తవ బిడ్డలుగా జీవించినట్లు ఆశీర్వదించండి. ఎందుకనగా తండ్రి నీవు జీవించేవాడు ఈ కమ్యూనిటీ హాల్ నివాసయోగ్యంగా దయచేసి మాకు ఇచ్చి ఉన్నారు. కనుక పవిత్రాత్మరములను పొందజేయండి. మీ దీవెనలు వీరికి ఏమేమి కావాలను వారికి దయచేయమని మీరు కూడా తమ ధర్మక్రియల ద్వారా మీకు సాక్ష్యం చెప్పుదురుగాక. ఇక్కడికి వచ్చే వారందరూ క్రైస్తవులైన, కథోలికులైన, క్రైస్తవేతరులైన అందరూ కూడా మీ ప్రేమ, విశ్వాసం, దయను కలుగుతున్నట్లు ఆశీర్వదించి క్రీస్తు ప్రభు నామమున వేడుకొనుచున్నాము. ప్రభువు మీతో ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ ఈ నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ ఆశీర్వదించి తన వరకు సాగులతో నింపుదురు గాక. ప్రారంభించుకున్న ఈ కార్యక్రమాన్ని దీవించండి. బంగారు జూబిలీ వేడుక సందర్భంలో అందరూ సంతృప్తిగా భుజించాలన్న ఆశతో ఇక్కడికి వచ్చిన ఫంక్షన్ హాల్లో కూడా పవిత్ర కార్యాలు జరుగు సందర్భంలో కూడా వారు చేపట్టిన కార్యక్రమాన్ని దీవించండి. ఏటుకోరి వారు ఇచ్చినటువంటి ఈ కానుకను ఆశీర్వదించి వారిని, వారి కుటుంబాన్ని, వారి వంశాన్ని దీవించమని, వారి కుటుంబంలో శాంతిని, ప్రేమను, ఐక్యతను, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని నెలకొల్పమని మా ప్రభు మీ కుమారుడు యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభు కృప మీ అందరితో ఉండునుగాక. సర్వశక్తుల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని, ఈ కుటుంబాన్ని మరియు ఈ స్థలాన్ని పవిత్రపరచుదురుగాక. ఆమేన్. జయరావు మిత్రాలు గారు శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. అందరూ చప్పట్లు కొట్టి అభినందించుదాం. అదేవిధంగా ఎడమవైపు ఉన్నటువంటి ద్వారాన్ని పసిడి జూబిలీ, జూబిలీ స్వర్ణ జూబిలీ, జూబిలీ పసిడి జూబిలీ, వరాలు వెలిసిన కాంతులు మెరిసిన పసిడి జూబిలీ, పునాది వేసిన పుణ్యుల స్మరించు ఆలయ జూబిలీ, విశ్వాస వికాసమే పసిడి జూబిలీ, వందనారాధనే స్వర్ణ జూబిలీ, తిమ్మరాయని పహడగంధ జూబిలీ, పునీతరాయప్ప ఆలయ జూబిలీ, తిమ్మరాయని పహడగంధ జూబిలీ, పునీతరాయప్ప ఆలయ జూబిలీ, స్వర్ణ జూబిలీకి స్వాగతం, పునీతరాయప్ప ఆలయం స్వాగతం, స్వాగతం, స్వర్ణోత్సవ స్వాగతం, ఈ జూబిలీ స్వాగతం.
స్వర్ణ జూబిలీ జూబిలీ పసిడి జూబిలీ జూబిలీ స్వర్ణ జూబిలీ జూబిలీ పసిడి జూబిలీ వరాలు విరిసిన కాంతులు మెరిసిన పసిడి జూబిలీ పునాది వేసిన పుణ్యుల స్మరించు ఆలయ జూబిలీ పసిడి జూబిలీ తిమ్మరాయని పాడాలంగ జూబిలీ పునీతరాయప్ప ఆలయ జూబిలీ తిమ్మరాయని పాడాలంగ జూబిలీ పునీతరాయప్ప ఆలయ జూబిలీ స్వర్ణ జూబిలీకి స్వాగతము పునీతరాయప్ప ఆలయ స్వాగతం స్వాగతం నూతన స్వాగతం ఈ జూబిలీ స్వాగతం. బంగారు జూబిలీ గంటలు మ్రోగాయి. తిమ్మరాయని పాడంతా కూడా బంగారుమయమైంది. ఈ శుభ సందర్భములో మన ఇద్దరు పీఠాధిపతులకు నేను వరంగల్ పీఠం తరపున మన ఈ స్వర్ణ గ్రామానికి స్వాగతం పలుకుతున్నాను. అదేవిధంగా మీ అందరికీ బంధుమిత్రాదులకు గురువులందరికీ దైవాంకితులకు మరి ముఖ్యంగా ఈ గ్రామము నుండి గురువులైన వారందరికీ దాదాపు 35 దాకా ఉన్నారని తెలుస్తుంది. కనుక ఆనందముతో దేవుని కృతజ్ఞతలతో ఈ బంగారు బలి పూజను సమర్పించుదాము. దయచేసి అందరు నిలబడాల్సిందిగా మనవి చేస్తున్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఉత్తాన ప్రభువైన యేసుక్రీస్తు శాంతి సమాధాన వర ప్రసాదములు పునీతరాయప్ప గారి దీవెనలు మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఈ పూజకి ప్రారంభ పలుకులు పలకాల్సిందిగా బిషప్ భాగ్య గారిని ఆహ్వానిస్తున్నాను. తిమ్మరాయనపాడ్ గ్రామ క్రైస్తవ బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ యొక్క 50 సంవత్సరాల స్వర్ణ జూబిలీకి రావడం అనేటువంటిది ఎంతో ఆనందకరమైనటువంటి విషయం. పునీతరాయప్ప గారి బోధనా పీఠ దేవాలయ స్వర్ణ జూబిలీ వేడుకలను ఈనాడు ఎంతో గొప్పగా చేసుకుంటూ ఉంది. 1967వ సంవత్సరం నుండి 2017వ సంవత్సరం వరకు మరి 50 సంవత్సరాలు ఈ యొక్క చరిత్రను పరిపూర్తి చేసుకున్నటువంటి ఒక కుగ్రామముగా, ఒక చారిత్రాత్మకమైనటువంటి గ్రామముగా నేను గుర్తిస్తున్నాను. నేను గుర్తించడమే కాదు, అది మనందరకు విదితమే. తిమ్మరాయనపాడ్ 1924వ సంవత్సరంలో ఈ యొక్క గ్రామం నిర్మించబడింది. అనగా ఈ గ్రామంలో ప్రజలు రావడం, ఇక్కడ నివాసం ఏర్పరచుకోవడం జరిగింది. 260 క్రైస్తవ కుటుంబాలు ఉన్నాయి. 200 ఫ్యామిలీస్, ఇంకా వేరే ఇతరులు కూడా ఉన్నారు. 32 మంది గురువులు ఉన్నారు. మరి సిస్టర్లు 43 మంది ఉన్నారు. ఇంకా ఎంతోమంది మరి గురువులుగా, కన్యాస్త్రీలుగా కావడానికి ఉవ్వెళ్ళూరుతూ ఉన్నారు. కాకతీయులు ఓరుగళ్ళు రాజధానిని చేసుకొని 10వ శతాబ్దం నుండి 14వ శతాబ్దం వరకు పరిపాలించారన్నటువంటి చరిత్ర మనకు తెలియజేస్తుంది. పాకాల, ములుగు, మరి తాడ్వాయి, కొరివి, నెక్కొండ మొదలగు ప్రాంతాల్లో సామంతులుగా పనిచేయుచున్నారు వీళ్ళు. పాకాల ప్రాంతంలో తిమ్మరాయుడు నివసించినటువంటి గ్రామమే ఈ యొక్క ప్రస్తుత తిమ్మరాయనపాడ్ గ్రామం. తిమ్మరాయుడి బంధువులు రాయలసీమలోని గండికోట ప్రాంతం నుండి ప్రాంతాన్ని వలస వెళ్ళినట్లుగా తెలుస్తుంది. అప్పుడు ఈ యొక్క ప్రాంతం అంతా కూడా ఒక ఫారెస్ట్గా మిగిలిపోయిందని చరిత్ర చెబుతుంది. కొందరు కమ్మువారు కార్మెల్ ఎస్జే కాంగ్రిగేషన్ ఆధ్వర్యంలో జ్ఞాన స్నానం పొందారు అని మనకు వ్రాయబడి ఉన్నది. 1924వ సంవత్సరంలో
ఇక్కడ కొనుగోలు చేసినటువంటి భూములు 25 రూపాయలు మాత్రమే ఒక ఎకరానికి. 1600 ఎకరాల భూమిని కొనుగోలు చేసి మరి 5 భాగాలుగా విభజించి జల్లి గ్రామంలో నివాసం ఉంటూ 1600 ఎకరాలు సేద్యం చేయడం జరిగింది. 1600 ఎకరాల భూమిని 9 భాగాలుగా గ్రామస్తులకు 10వ భాగం దేవునికి అర్పిస్తున్నారు. అది ఒక గొప్ప విశేషం, మనం గమనించదగ్గటువంటి విశేషం. 1930 నుండి 43 వరకు మరి ఫస్ట్ ప్యారిస్ ప్రీస్ట్గా పజలీనా అనేటువంటి ఇటాలియన్ ఫాదర్ గారు పనిచేశారు. 1943-45 మధ్యలో రెవరెండ్ ఫాదర్ గాదే సలోమోన్ రెడ్డి పనిచేశారు. మరి 3/7/1952 మరి ఫస్ట్ ప్యారిస్ ప్రీస్ట్గా మరి ఇక్కడ ఒక ఫస్ట్ హెడ్ క్వార్టర్ అంటూ ఏర్పాటు చేసుకొని అప్పుడు గాదే రాయప్ప రెడ్డి వాళ్ళు ఇక్కడ ప్యారిస్ ప్రీస్ట్గా పనిచేశారు. 1956వ సంవత్సరంలో ఫౌండేషన్ వేశారు. ఆ తర్వాత మరి ఈనాడు ఉన్నటువంటి ఈ యొక్క చర్చ్ మనకు 1967వ సంవత్సరంలో పరిపూర్తి చేసుకుంది. ఇది ప్రియ సోదరులారా చరిత్ర. దేవుడు అబ్రహామును పిలిచి పంపిస్తూ ఉన్నాడు, కానా అనేటువంటి దేశానికి వెళ్ళు అక్కడికి అని. ఆయనకు తెలియదు ఆ దేశం ఎట్లా ఉంటుంది, అయినా పంపిస్తున్నాడు. ఈ ప్రాంతానికి వచ్చినటువంటి వాళ్ళు ఎన్నో ప్రాంతాలకు వెళ్ళి దేవుడు పంపినటువంటి విధముగా దేవుడు పిలిచి వాళ్ళని ముందుకు పంపినట్లుగా వీళ్ళు కూడా ఎన్నో ప్రాంతాల్లో మరి స్థిరపడిపోయినారు. అదే మాదిరిగా ఈ యొక్క 10వ భాగం అనేటువంటిది మనం బైబిల్ గ్రంథంలో వింటూ ఉన్నాం, దేవునికి సమర్పించుకోవడం అనేటువంటి. కీర్తన 103:2 మనం చదువుకుంటాము, నా ఆత్మమా నీ దేవుడు నీకు చేసినటువంటి మేలును అన్నిటిని కూడా గుర్తు చేసుకొని ప్రభువుకి వందనాలు సమర్పించుకోమని ఆ యొక్క కీర్తన మనకు తెలియజేస్తుంది. కావున మనం ఈనాడు చేయవలసినటువంటిది దేవుడు మనకు చేసినటువంటి మేలుకి కృతజ్ఞతగా ఈ యొక్క గ్రామాన్ని అంతగా తీర్చిదిద్దినందుకు, కాచి కాపాడినందుకు, మరి సహాయపడుతూ ఉన్నందుకు, ముందుకు నడిపిస్తూ ఉన్నందుకు ఈ పూజలు ప్రత్యేకంగా మనం దేవుని ప్రార్థించుకుందాం. ఈ పూజను దేవునికి ప్రీతికరంగా అర్పించుటకు మనం ఎన్నో పాపాలు దోషాలు కట్టుకున్నాము. కాబట్టి పాపాలన్నిటిని, లోపాలని అన్నిటిని కూడా 50 సంవత్సరాల క్రితము ఈ దేవాలయం నిర్మించిన పెద్దలందరినీ స్మరిస్తూ, పెద్దలందరినీ జ్ఞాపకం చేసుకుంటూ, వారు ఎంత కష్టపడి ఇక్కడికి వచ్చింది, ఈ దేవాలయం నిర్మించింది, మరణించిన వారికి మోక్ష సౌభాగ్యం, జీవిస్తున్న మనలో ఉన్న పెద్దలందరికీ కూడా వందనాలు జయజయలు పలుకుతూ మన పాపములన్నిటినీ మన్నించమని దేవాదేవుని మనసారా మన్నింపు వేడుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఎలైన నా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసుకుని ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలు కొనుచున్నాము. పరిపూర్ణుడా పరలోక దేవా దయామయుడా పాపుల రక్షక నిర్మల మనసు నిత్యానందం సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములన్నీ మన్నించి మనలందరినీ మరో 50 సంవత్సరాలు తన నిత్య జీవన బాటలు నడిపించుదురుగాక. ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి,
ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. ప్రార్థించుదము. సర్వశక్తి గలవు నిత్య సర్వేశ్వర, నరక శక్తులేవియు మమ్ము వేధింపకుండా కాచి కాపాడమని నిన్న ఈ బంగారు జూబిలీ ప్రార్థన దినోత్సవమున గ్రామముతో ఏక మనసులై ప్రార్థించుచున్నాము. అపోస్తులుడైన పునీత పేతురు దివ్య జ్ఞానముతో మహావిశ్వాస సత్యమును ప్రకటించను. అతని విశ్వాసపు రాతి పునాది మీద మమ్మును మా కథోలిక శ్రీ సభను నిర్మించితివి. నాటి నుండి మా మధ్యన నెలకొని ఉన్న ఈ నాయకత్వపు సేవ భాగ్యమునకు నీకు వందనములు. ముఖ్యముగా మా పరిశుద్ధ పాపు గారికి, ఈ తిమ్మరాయనపాడు గ్రామ దేవాలయ పేతురు గారి బోధనాపీఠ దేవాలయమునకై నీకు వందనములు చెల్లించుచు ఈ పూజను సమర్పించుచున్నాము. అనుదినము ప్రపంచవ్యాప్త స్త్రీ సభను, ముఖ్యముగా ఈ బంగారు జూబులీని కొనియాడుచున్న ఈ గ్రామమును విచారణను నీ సంరక్షణలో నుంచి మమ్మల్ని విశ్వాసమందు కట్టడి చేయుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనం వరకు. ఈ సమయంలో హెరోదు రాజు క్రీస్తు సంఘములోని కొందరును హింసింపసాగెను. యోహాను సోదరుడగు యాకోబును అతడు కత్తితో చంపించెను. ఇది యూదులను సంతోషపరచనని తెలుసుకొని అతడు పేతురును కూడా పట్టి బంధించెను. పేతురు బంధింపబడిన చెరసాల్లో పెట్టబడెను. జట్టుకు 4 చొప్పున 4 జట్టు సైనికులను అతనిని కాపలా కాయించుండిరి. పాస్కా పండుగ గడిచిన తరువాత హెరోదు అతనిని ప్రజల ఎదుటకు తీసుకుని రాదలిచెను. అందువలన పేతురు చెరసాలలో ఉంచబడెను. కానీ క్రీస్తు సంఘము పేతురు కొరకు పట్టుదలతో దేవునిని ప్రార్థించెను. హెరోదు అతనిని ప్రజల ఎదుటకు తీసుకుని రాదలిచిన నాటి మొదటి రాత్రి పేతురు 2 కావలి మధ్య నిద్రించుచుండెను. అతడు 2 గొలుసులతో బంధింపబడి ఉండెను. ఆ చెరసాల ముఖద్వారం వద్ద బంటోత్రులు కాపలా కాయిచుండిరి. హఠాత్తుగా ప్రభు దూత అక్కడ నిలబడగా చెరసాల యందలి గదిలో ఒక వెలుగు ప్రకాశించెను. ఆ దేవదూత పేతురును భుజము తట్టి అతనిని మేల్కొల్పి త్వరగా లెమ్ము అని పలికెను. వెంటనే అతని చేతి సంకెళ్ళు ఊడి క్రింద పడెను. అప్పుడు ఆ దూత అతనితో, నీవు నీ నడుదట్టిని గట్టిగా బిగించి నీ చెప్పులు తొడుక్కునుము అని చెప్పగా పేతురు అట్లే చేసెను. మరలా ఆ దూత, నీ పై వస్త్రమును కప్పుకొని నాతో రమ్ము అని పలకగా పేతురు దూత చెప్పినట్లు చేసి అతనిని అనుసరించి చెరసాల బయటకు వచ్చెను. దూత చేయుచున్న పని నిజమని తెలియక తాను ఒక దర్శనము చూచుచున్నట్లుగా భావించెను. వారు మొదటి కాపల పిమ్మట 2వ కాపలను దాటి నగరంలోనికి పోవుటకు ఇనుప ద్వారం వద్దకు వచ్చిరి. వారు అచ్చట వచ్చినప్పుడు ఆ ద్వారము తనంతటా అది తెరవబడగా వారు బయటికి పోయిరి. అట్లు వారు ఒక వీధిలో కొంతవరకు నడిచిపోగా ఆ దూత పేతురును విడిచి అదృశ్యమాయెను. ఇది ఎల్వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. 2వ పట్టణము. పునీత పేతురు వ్రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ. తోటి సంఘపు పెద్దనైన నేను మీలోని సంఘపు పెద్దలను హెచ్చరించుతున్నాను. క్రీస్తు పడిన శ్రమలకు నేను భాగస్వామిని అగుదును. నేను విన్నవించినదేమనగా
నీ అధీనమందున్న దేవుని మందకు కాపర్లు కండు. అనిష్టంతో గాక దేవుని చిత్తము అనుకొని ఇష్టపూర్వకంగా దానిని కాపాడుడు. దుర్లభ అపేక్షతో గాక మనోపూర్వకంగా దానిని కాయుడు. మీ ఆధీనమందున్న వారిపై అధికారము చెలాయింపక మీరు మందకు మాదిరిగా ఉండు. ప్రధానుడగు కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు ఎన్నటికి క్షీణింపని మహిమాన్వితమైన కిరీటమును పొందును. యువకులారా, మీరును అట్లే మీ పెద్దలకు విధేయులై ఉండు. మీరు అందరూ వినయము అను వస్త్రమును ధరింపవలెను. ఏలైనగా దేవుడు అహంకారులను ఎదిరించి వినయశీలును కటాక్షించును. ఇది ఏలిన వారు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ ఆలయమున నేను ఆనందించి నీవున్నావని పరవశించితి. నీ ఆలయమున నేను ఆనందించి నీవున్నావని పరవశించితి. నా జీవితములో నీ మాటలే, నా హృదయములో నీ రూపమే. నా జీవితములో నీ మాటలే, నా హృదయములో నీ రూపమే. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండురుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 16వ అధ్యాయము పవిత్ర వాక్కులు 13 నుండి 19 వరకు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13 నుండి 19 వాక్కులు. తరువాత యేసు ఫిలిప్పు కైసరయ ప్రాంతమునకు వచ్చెను. ప్రజలు మనుష్య కుమారుడు ఎవరిని భావించుచున్నారు అని తన శిష్యులను ఆయన అడిగెను. అందుకు వారు, కొందరు బప్తిస్త యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు ఇర్మియా లేదా ప్రవక్తలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు అనిరి. మరి నేను ఎవరినని మీరు భావించుచున్నారు అని యేసు వారిని అడిగెను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని సమాధానము ఇచ్చెను. యోనా పుత్రుడవగు సీమోను, నీవు ధన్యుడవు. నీకు ఈ విషయములను తెలియచేసినది పరలోకమందున్న నా తండ్రియే కాని రక్తమాంసములు కావు. నీవు పేతురువు. ఈ రాతి మీద నా సంఘమును నిర్మించెదను. నరక శక్తులు దీనిని జయింపజాలవు. నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చెదను. భూలోకమందు నీవు దేనిని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు నీవు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును.
క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. నా ప్రియ దైవ ప్రజలారా, అపోస్తుల చర్యల నుండి మనం చదువుకున్నాం. పేతురు రాసిన లేఖ నుండి మనం విన్నాం. మత్తయి శుభవార్త నుండి కూడా మనము విన్నాం. క్రైస్తవత్వం సవాళ్ళుతో సమాజానికే ఓ ప్రతి సవాలుగా నిలుస్తుంది అనటంలో సందేహము లేదు. క్రీస్తులో మనమందరము విశ్వాసాన్ని వ్యక్తపరిచి ఆయన వాక్కులో మన జీవితాన్ని పరిశీలించుకుంటూ, పరీక్షించుకుంటూ, పవిత్రీకరించుకుంటూ ప్రభు పాద సేవలో మన బ్రతుకులు చాలిస్తున్నందుకు నిజంగా ఇది 50 వసంతాల జీవనం, 93 వసంతాల గ్రామ ప్రతిష్టత. మన గ్రామం ఏర్పడి 93 వసంతాలు అవుతుందని నేను అనుకుంటున్నాను నా లెక్క ప్రకారంగా. అయితే మన తాత ముత్తాతలు, నేను విన్నాను, రాయన్న అని పేరు చెప్పారు మొదటి వ్యక్తికి వచ్చినప్పుడు. 1600 ఎకరాల భూమి కొన్నారని విన్నాను. ఆయన పూదోటనా ఏటుకూరా? పువ్వుల తోట. ఇక్కడ చెట్లు, చేమలు, తిప్పలు, తెప్పలు, నానా రకాల జన సందోహము లేని ప్రాంతములో ఆయన ఒక విశ్వాసుడుగా, విశ్వాసురాలుగా ఆ రోజు వచ్చి ఇక్కడ ఈ ప్రాంతములో నివాసం ఏర్పరచుకొని నీతికి నిలబడి శాంతి కోరం పోరాటం చేస్తూ ప్రభు వాక్కులో జీవిస్తూ కష్టేఫలని నమ్ముకున్నటువంటి ఆ వ్యక్తులు ఇచ్చిన ఈనాటి మన వేడుకలకి వారిని అభినందిస్తూ మీరు గట్టిగా చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలపాలా, తప్పదు. భయంకరమైన హింసల్ని ఓర్చి ఆ హింసలకి ఎదురొడ్డి క్రీస్తుకి ఆయన సాక్షుడుగా సాగాలని ఆలోచించినటువంటి పేతురు గారు బంధింపబడ్డాడు. అందరికీ ఆదర్శప్రాయుడుగా మొట్టమొదటి వ్యక్తిగా నిలిచారని మనం వింటున్నాం. ఈ సందర్భంలో మాన్యులు మహాఘనత వహించిన శ్రీ 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 ఉడుమల బాల తండ్రి గారిని, మన గుంటూరు పీఠాధిపతులు, ఇప్పుడు మీకు బాగా సంబంధం ఉండాలా, ఎందుకంటే గుంటూరు వాసులు ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యారు కాబట్టి, మహాఘనత వహించిన శ్రీ 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 చిన్నాబత్తిని భాగ్య తండ్రి గారు, గురువులు, మఠవాసులు, బ్రదర్లు, ఉపదేశులు, ఉపదేశ మాస్టర్లు, గ్రామ పెద్దలు, సంఘ పెద్దలు, మహిళలు, యువతి యువకులు, చిన్న బిడ్డలు, పాత్రికేయులు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు, వీరందరికీ మనం ఇచ్చే సందేశం ఏంటిది అంటే, నేను క్రీస్తుకి సాక్షిని అని తెలపటానికి మిమ్మల్ని అందరినీ నేను అభినందిస్తున్నాను. మరి ముఖ్యంగా ఏలూరు తరపున మిమ్మల్ని దీవిస్తున్నాను. 3 విషయాలు మనకు ఈరోజు ధ్యానించబోయేది. 1, స్వర్ణ జూబిలి వేడుకలు. 2, మన పాలక పునీతుడు రాయప్ప గారి యొక్క జీవన విధానములో ఆయన ఇచ్చినటువంటి సందేశం. 3వది విషయానికి వస్తే, మనం ఎలా అంచెలంచెలుగా విశ్వాసంలో వికసించామన్న అంశంపై ధ్యానించబోతున్నాం. పండగ అనగానే ఇంగ్లీష్లో దాని మీనింగ్ రిఫర్ చేశాను, ఫీస్ట్. పండగ అంటే ఏంటిదంటే మంచి భోజనం వండుకొని, రకరకాల భోజనాలు. మామూలుగా వండుకొని తినే భోజనాల కంటే ఈరోజు చాలా భోజనాలు ఎక్కువ ఉంటాయంట. ఒక 17-18 వంటకాలు ఉంటాయంట. మరి తిమ్మరాయన పహాడు వాళ్ళు ఏం చేశారు తర్వాత రుచి చూస్తాను. అప్పుడు మనం ఏం చేస్తాం, ఇరుగు పొరుగు వారిని మనం పిలిపించుకుంటాం. స్నేహితుల్ని, బంధువుల్ని, ఆత్మీయుల్ని, అభిమానుల్ని, సాహసంతో మనకు సాహసం ఇస్తున్నటువంటి విశ్వాసాలందరినీ పిలుచుకొని పండుగ జరుపుకోవటం, ఇది ఒక సాంప్రదాయం. అయితే ఈరోజు మనం జరుపుకునే సాంప్రదాయం కృతజ్ఞతాపూర్వక సాంప్రదాయం. ఆ కృతజ్ఞతాపూర్వక సాంప్రదాయంలో 103వ కీర్తన 2వ వచనంలో మనం వింటున్నాం, నా ఆత్మమా ప్రభువును స్తుతించుము, అతని ఉపకారములను వేనిని మరువకుము. ద గ్రేట్ థింగ్స్ హీ హస్ డన్ టు యూ, డోంట్ ఎవర్ ఫర్గెట్ దెమ్. 100 కీర్తన 4వ వచనం. కృతజ్ఞతాస్తుతులతో ఆయన మందిర ద్వారమున ప్రవేశించుడు, ఇది
స్తుతిగీతములతో దేవాలయ ఆవరణమున అడుగిడు. మంచిగా వినండి. ఆయనకు వందనము అర్పింపుడు, ఆయన నామమును కీర్తింపుడు. ఇది మనం చేస్తున్నటువంటి గొప్ప కార్యం. కీర్తన 100:4 మందిర ద్వారమున ప్రవేశించినప్పుడు స్తుతిగీతములతో కృతజ్ఞతలతో రావాలి. వందనం అర్పింపినప్పుడు ఆయన నామాన్ని కీర్తించి స్తుతించి గానం చేయాలి. ఎందుకు? ఆయన మనకు ఎన్నో ఉపకారాలు చేశారు కాబట్టి ఆ ఉపకారాన్ని స్మరిస్తూ మన గ్రామ పండుగ జరుపుకుంటున్నాం. రెండో విషయానికి వస్తాం. పాలక పునీతులు. పాలక పునీతులు ఇచ్చినటువంటి ఈ స్వర్ణ జూబిలో ఏంటిది? కంటికి పంటికి పని చెప్తున్నాం. కంటికి పంటికి పని చెప్తున్నాం. కంటికి ఎలా పని చెప్తున్నాం? చక్కని డెకరేషన్స్, చక్కని దుస్తువులు, చక్కని వంటకాలు, చక్కని వాతావరణాన్ని మనము కలిగించుకొని శోభామయంగా చేసుకొని మనం ఆనందపడటమే కాకుండా ఆహ్లాదకరమే కాకుండా మంచి రుచికర భోజనాలను కూడా భుజిస్తూ ఆ పునీతుని యొక్క వేడుదలలో మీరు మంచి పేరు పెట్టుకున్నారమ్మా. రోమా నగర పేతృ సింహాసనోత్సవ వేడుకలు. ద పీటర్ ఈజ్ ద టీచర్ అండ్ ద ప్రీచర్. ఆయన గురువు మరియు బోధకుడు. అందుకే ఈరోజు తల్లి తిరుసభ ఆయన్ను ప్రత్యేక విధంగా ఎందుకు ధ్యానిస్తుందంటే శ్రీ సభ ప్రతినిధిగా శ్రీ సభ పాలనా బాధ్యతలని అందుకున్న మొదటి జగద్గురువు అపోస్తలుడైన పునీత పేతురు సింహాసనోత్సవాన్ని శ్రీ సభ ప్రారంభం జరుపుతున్నట్లు చరిత్ర వెల్లడి చేస్తుంది. అందుకే మన గ్రామానికి మన గ్రామ పెద్ద పూదోట రాయన్న గారు, అదే రీతిగా మన గురువు పాలక పునీతునటువంటి పేతురు గారు, అదే రీతిగా ఇంకొక వ్యక్తి రాయన్న అనే పదముతో ప్రారంభించినటువంటి ప్రథమ శిష్యుడే కాకుండా మొదటి విచారణ గురువు గాదిరాయప్ప గారు. అన్ని రాళ్లే ఉన్నాయి మీ దగ్గర, ఇక చెదరదు. ఈ రాళ్ల మీద ఏర్పరచుకున్నటువంటి విశ్వాస బీజాలు వికసిస్తున్నవంటే ఇది ఒక దేవుని కృప. నా కృప నీకు చాలును అని 2వ కొరింథీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయము 9వ వచనంలో పౌలు గారికి ఇచ్చిన సందేశంలో నా కృప నీకు చాలును, నీ శరీరములో కుచ్చుకున్నటువంటి ఆ ముళ్ళు, ఆ శ్రమ, ఆ బాధ నిన్ను ఏమాత్రము కృంగదీయదు, అవమానపరచదు. కాబట్టి నీ విశ్వాస పటిష్టతకు ప్రతీకగా నా కృప నీకు, నీ గ్రామానికి, నీ పిల్లల పిల్లలకి, నీ తరతరాలకి ఇదిగో నా కృప నీకు దీవెనకరంగా ఉంటుందని చెప్పిన ప్రవచనం అక్షరాల ఈరోజు మన తిమ్మరాయని పహాడ్లో జల్లికి దగ్గర ఉన్నటువంటి వ్యక్తులము జాలి కలిగి జీవిస్తున్నందుకు మిమ్మల్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను మరియు దీవిస్తున్నాను నా ప్రేమైన దేవుని బిడ్డలారా. ఇక మంచిగా వినండి. 103వ కీర్తన 11వ వచనం. భూమికి ఆకాశానికి ఎంత ఎత్తుగా ఉందో ప్రభు పట్ల భయభక్తులు చూపు వారి ఎడ్ల అతని ప్రేమ అంతకంటే ఎక్కువగా ఉంది. కాబట్టే ఇంతమంది గురువులు, ఇంతమంది బోధకులు, ఇంతమంది భక్తులు, ఇంత మంచి విశ్వాసులు ఆ దేవుడు మనకు గ్రహించారు. 18వ వచనంలో ప్రభు నిబంధనను పాటించి ఆయన కట్టడలను అనుసరించు వారికి ఆయన రక్షణ తరతరముల వరకు లభించుచుండును. నా ప్రియ దైవ ప్రజలారా, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలా, దేవుని వాక్కు శక్తివంతమైనది. దేవుని వాక్కు జీవం గల వాక్కు. దేవుని వాక్కు నీకు బ్రతుకునిస్తుంది, మెతుకునిస్తుంది, భక్తినిస్తుంది, భుక్తినిస్తుంది, ముక్తినిస్తుంది. కాబట్టి ఆ వాక్కులో మన విశ్వాస పరిస్థితి జరగాలి అని ఈరోజు మనం వింటున్నాం. లేవియ గ్రంథం 26వ అధ్యాయము 3-4 వచనంలో మనం వింటే ప్రేమైన నా దైవ ప్రజలారా చక్కని వాక్కు మనకు తెలియజేయబడుతుంది. లేవియ గ్రంథం 26వ అధ్యాయము 3-4 వచనంలో మీరు నా ఆజ్ఞలను పాటించి నా చట్టమునకు విధేయులగుదురేని నేను మీకు సకాలముల వానలను కురియింతును, ఫలితముగా మీ పొలములు చక్కగా పండును, మీ చెట్లు కాయను, మీ భూములు ఎంత సమృద్ధిగా ఫలించున్నాగా ద్రాక్ష పండ్లు కోతకు వచ్చు కాలం వరకు
మీరు కళ్ళములలో ధాన్యము త్రొక్కుచునే ఉందురు. నీ కడుపు పంట నీ సంతానం, నీ బిడ్డల సంతానం, నీ బిడ్డల సంతానం, నీ ఉద్యోగం, నీకు బ్రతుకు, నీకు మెతుకు, నీకు ఇవన్నీ ఇలా సమకూర్చిన దేవునికి నీవు కృతజ్ఞత తెలుపుకోక తప్పదని ఈనాటి యొక్క వాక్ ద్వారా మనము నేర్చుకోవాలి. దాని ప్రకారంగా మనం ఆలకించాలి, ఆలకించిన ప్రకారంగా మనం పాటించాలి. నా ప్రియ దైవ ప్రజలారా, ప్రభు వాక్కు సెలవిస్తుంది ఇక్కడ ద్వితీయోపదేశ గ్రంథం 5వ అధ్యాయము 33వ వచనంలో, ప్రభు మీకు నిర్దేశించిన మార్గము వెంట పయనింపుము, అప్పుడు మీరు క్షేమముగా బ్రతుకుదురు. మీరు స్వాధీనము చేసుకొనబోవు నేల మీద చిరకాలము జీవింతురు. ఇది దేవుడు మీకు ఏర్పరిచినటువంటి నేల. తెలంగాణ గట్టు మీద తిమ్మరాహినపాడు గ్రామములో ఈ నేల మీద మీరు సేద్యము చేస్తూ ఆ పండిన పంటను అనుభవిస్తూ ఆత్మీయ దేవునికి చేస్తున్న కృతజ్ఞత అభినందనీయం. నా ప్రియ దైవ ప్రజలారా, సామ్యలు గ్రంథములో అన్న కీర్తన చేస్తుంటుంది. ఏమని? బాబు, నేను గొడ్రాలుగా ఉండటం ఏమాత్రం నాకు ఇష్టం లేదు. నా కడుపు పంట పండాలి, ఆ పండిన పంట నీకు సమర్పించాలి. కృతజ్ఞత. ఇదిగో నా కుమారునికి సమర్పించినప్పుడు ఈయన నీకు పరిచర్య చేస్తాడు. అదే కాబోలు బెల్లంకొండ అని ఇక్కడే ఉన్నాడు. అదే కాబోలు ఏటుకూరు అని ఇక్కడే ఉన్నారు. అదే కాబోలు మన దాసరని ఉన్నాడు. వీళ్ళందరూ ఎలా ఉన్నారు? ఈ గురువులకి ఒకసారి గట్టి చప్పలు కొట్టండి. పాపం గట్టి కొట్టండి అమ్మా. ఎందుకు కొట్టమనంటే వీరు మీ గ్రామాన్ని, మీ తాతల విశ్వాసానికి ప్రతీకలు. కాబట్టి అలాంటి ప్రతీకలో ఉన్నప్పుడు హన్న కీర్తించింది, ఇదిగో నీకు సమర్పిస్తున్నా నా కుమారుని. ఆ కుమారుడు నీ పరిచర్యలో ఫలించటానికి, పతనం కావటానికి కాదు, పరిశుద్ధంగా ఉండటానికి, పరిశుద్ధ ప్రజల్ని దీవించడానికి. అదే మీకు చదివి వినిపించాను సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో 27వ వచనంలో. ఆయన దీవెనకరంగా మీకు మారుతారు అని చెప్పాను నా ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఇలాంటి వాక్కుల్ని మనం అందరము విన్నప్పుడు నాకు కలిగినటువంటి గొప్ప సందేశం దగ్గర పడుతుంది. 2వ కొరింథీయులు 5వ అధ్యాయము 17వ వచనంలో, ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల, ఎవరెందు ఉన్న ఎడల? అతడు నూతన సృష్టి. ప్రాత జీవితము గతించినది, క్రొత్త జీవితం ప్రారంభమైనది. 50 వసంతాల తర్వాత నూతన జీవితం మొదలైంది మీకు. అయితే మీరు ఏం చేయాలా? ఎఫెసీయుల గ్రంథములో మరొక్క మాట మీకు సందేశం దేవుడు అందిస్తున్నాడు. 4వ అధ్యాయము 22వ వచనంలో, మీ పూర్వపు జీవితపు ప్రాత స్వభావమును మార్చుకొనుడు. ఆ పూర్వ జీవితము మోసకరమగు దుష్ట వాంఛలచే భ్రష్టమైపోయినది. కాబట్టి కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము, మీరు దేవునిచే ఎన్నుకోబడిన ప్రజలు, అతనికి పరిశుద్ధులను ప్రియులైనటువంటి వారు మీరు. కనుక దయ, కనికరము, ప్రేమ, ఓర్పు, సహనము కలిగి జీవించండి. అప్పుడు ఆ దేవుని యొక్క కృప మీకు చాలునని ఆ పౌలు గారికి ఇచ్చినటువంటి సందేశం మనకు అనుగ్రహించబడుతుంది. నా ప్రియ దైవ ప్రజలారా, విశ్వాసం వికసించుదాం, క్రీస్తు ప్రభుకు సాక్ష్యం ఇద్దాం. చేతులు జోడించి కళ్ళు మూసుకొని తళ్ళు వంచి ఇచ్చిన ఈ గొప్ప విశ్వాసానికి కృతజ్ఞత తెలుపుకుందాం. ఆ భగవంతుణ్ణి ప్రేమలో సేవలో నడిపించమని ప్రార్థన చేసుకుందాం. ప్రాత స్వభావం గతించినది, మనం నూతన సృష్టించిన బిడ్డలుగా నూతన మనస్తత్వం కలిగి మళ్ళీ మన తాత ముత్తాతలు ఇచ్చిన ఆ జీవితాన్ని పునర్నిర్మిస్తామని మాట పట్టిస్తూ ఎక్కడ ఉన్నా అక్కడ ఆత్మ ప్రేరణతో ప్రభు సాక్షులుగా పేతురువలె ఉందామని మాట ఇస్తూ ప్రార్థనలో పాల్గొందాం. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని స్తుతిస్తున్నాను.
అతని యొక్క ఏకసుతను మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును ఇస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పోలీసుల అతని అధికారములకు లోనై పాటుపడి దేవుని మీద కుట్టబడి మనం పొందే సమాధిలో ఉంచబడను. పాతాళం దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచాను. పరలోకంకి సర్వశక్తి గల అధిపతైన సర్వేశ్వరుని పక్కన కూర్చుని ఉన్నారు. అక్కడి నుండి జీవించు వాళ్ళను చనిపోయిన వాళ్ళను తీర్చేటకు వచ్చను. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను ఇష్టవర్ల సంబంధ ప్రయోజనమును ఇస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. ఈ పండుగ మహోత్సవ సందర్భంగా మనకు కావలసినటువంటి మేలులను దయచేయమని ఆ త్రియేక దేవుని ప్రార్థించుదాం. దయగల తండ్రి, మీ సన్నిధిలో చేరిన మమ్మందరిని దీవించి ఆశీర్వదించుమని, మీ అందు విశ్వాసం ఉంచి జీవించే వారిని ఎన్నడూ మీరు చేయివిడవరని మీ వాక్కు ద్వారా మేము నమ్మి విశ్వసించి గత 50 సంవత్సరాలుగా ఈ గ్రామాన్ని నిర్మించుకొని విశ్వాసములో ఎదుగుతూ ఉన్నటువంటి మమ్మ దీవించినందుకు మీకు వందనాలు. దయగల తండ్రి, మీ సత్య సువార్తను బోధించ మీరు ఎన్నుకున్నటువంటి ఫ్రాన్సిస్ పాపు గారిని, మా ఉడుమలపాల మేత్రానులను, ఈరోజు ఈ మా పండుగ ఆనందములో పాలు పంచుకుంటూ ఉన్నటువంటి భాగ్యయ్య మేత్రానులను, జయరావు పలిమేర మేత్రానులను, గురువులను, సకల విశ్వాసులను ప్రభువా మఠవాసులను మీకు సమర్పిస్తూ పునీత రాయప్ప గారి ప్రార్థన సహాయం ద్వారా కథోలిక శ్రీసభ విశ్వాసములో ఎదుగుతూ ఉన్నటువంటి మమ్మందరిని దీవించి ఇక ముందు కూడా ప్రభువా మీ సత్య సువార్తను ప్రకటించేటువంటి కృపను, విశ్వాసములో ఎదిగే భాగ్యమును మాకు దయచేయమని. ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. స్వర్ణ జూబిలీ సందర్భంగా ప్రభువా మేము అనేక నూతన కట్టడాలను నిర్మించుకొని మా గ్రామ పురోభివృద్ధి కోసం కృషి చేసి ఎంతోమంది ప్రభువా దాతలు ముందుకు వచ్చి అనేక నిర్మాణాలను చేసుకుని ఉన్నాం. వారి కుటుంబాలను పేరు పేరున వారిని స్మరిస్తూ మీ విశ్వాసములో వారు ఎదుగుతూ ఇంకా ఎక్కువగా సంఘ అభివృద్ధికై, సంఘ శ్రేయస్సుకై ఎంతోమంది ఇంకా ముందుకు వచ్చి విశ్వాస పదములో మమ్మల్ని నడిపించేటువంటి కృపను వారికి అనుగ్రహించుమని. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఒక నిమిషం మౌనంగా మన సొంత అవసరాల కోసం ప్రార్థించుకుందాం. ప్రార్థించుదము. ఆవగింజంత విశ్వాసమున్నచు ఓ ప్రభువా, మీ కుమారుడు అన్ని వసకబడిన మాకు వాగ్దానం చేసి ఉన్నాడు. అలాంటి విశ్వాసముతో ఈ పండుగ వేళలో చేసిన ప్రార్థన దయతో ఆలకించి మమ్మ ఒక్కొక్కరికి కావాల్సిన వారి ప్రసాదమును, ఒక కుటుంబానికి, ఈ గ్రామానికి అంతటికి, ఈ ప్రాంతంలో దైవరాజ్య వ్యాపించట కావాల్సిన సకల వరములు ప్రసాదించమని క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము. ఆమేన్. సకలమునిచ్చిన దేవా నా సర్వము నీకేనయ్యా, జీవమునిచ్చిన దేవా నా ప్రాణము నీదే.
జీవమునిచ్చిన దేవా నా సర్వము నీకేనయ్యా జీవమునిచ్చిన దేవా నా ప్రాణము నీదేనయ్యా. సహోదరి సహోదరులారా, మీరును నేను నర్పించుతున్న ఈ బంగారు బలి పూజ సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్లు ప్రార్థించండి. ఇట్లా శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, శ్రీ సభ ప్రార్థనలను అర్పణలను ఈ గ్రామ బంగారు జూబిలీ కానుకలను దయతో అంగీకరించమని ప్రార్థించుచున్నాము. ఆ సభకు ప్రధాన కాపరైన పునీత పేతురు సహాయముతో నీ శ్రీ సభ సభ్యులందరూ పరిపూర్ణ విశ్వాసమందు దృఢముగా నుండి దైవరాజ్యపు వారసత్వమునకు అర్హులగుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటు నీ కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనగా నీవు నీ సత్య సభను అపోస్తుల పునాది మీద బలముగా నిర్మించి పటిష్టపరిచితివి. భూమి మీద అది నీ పవిత్రతకు శాశ్వత చిహ్నముగా ఉండినట్లు చిత్తగించితివి. సర్వమానవులకు నీ స్వర్గీయ బోధలు అందింప ఉద్దేశించితివి. కావున ఇప్పుడు ఎల్లప్పుడూ దూతల దళములతో నేకమై మేము హృదయపూర్వకంగా నిన్ను స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 అధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. లోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నది. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నది. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. ఏలిన వారి నామమున వేంచేసెడివారు, ఆశీర్వదించబడిన వారు, ఆశీర్వదించబడిన వారు. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడును మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి నర్పించుటకే ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా
వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుతున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన కృక్కనా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. రహస్యము. తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా
మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచూపుడు. ఆదరమమ్మ నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీ వెన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యకయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆ భర్త జోయప్ప గారితోనూ ధనులైన మీ అపోస్తులతోనూ వేదసాక్షులతోనూ పునీత రాయప్ప గారితోనూ సకల పుణ్యులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏరేలా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకంలో యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిసు జగద్గురువును, మా ఉడుముల బాల పీఠాధిపతిని, జయరావు మరియు భాగ్య పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నిశ్చిత ప్రకారము ఈ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమేందు ఈ లోకమును విడిన వారందరినీ, మరి ముఖ్యంగా తిమ్మరావుపాడు గ్రామంలో జీవించి మరణించిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అతడ చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేళ్లను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ప్రార్థనలన్నింటిలో బంగారం లాంటి ప్రార్థన క్రీస్తు ప్రభు స్వయంగా నేర్పాడు. దూరభార అనుకోకుండా దేశ విదేశాల నుంచి వచ్చిన బంధుమిత్రాదులందరినీ కూడా ఆహ్వానిస్తూ మరి ఒకసారి అందరము ఈ గడ్డ మీద పుట్టి ఈ గడ్డకు బాకీ ఉన్నాం. మనము ముఖ్యంగా ఈ దేవాలయము మన విశ్వాసాన్ని పోషి పెంచింది కాబట్టి అందరము కలిసి ఏకృదయంతో ఆ తండ్రిని స్తుతించుచు పరలోక చెప్పు ప్రార్థించుదము. పరలోకమందుండుట మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మాయను మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించండి. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదించండి. నీ దయ వలన మమ్ము పాపము నుండి ముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను.
నా శాంతిని మీకు కొసగుచున్నాను అని మీ అపోస్తులతో పలికిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో నుండును గాక. ఒకరికొకరు పండుగ శాంతి సమాధానములు తెలుపుకుందాము. పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. దయచేయుము, దయచేయుము. ఇదిగో నీవు మెస్సయ్యావు, దేవుడు పంపిన రక్షకుడు అని తన విశ్వాసమును వెలుబుచ్చినప్పుడు ఈ రాతి మీద తన సంఘము నిర్మించిన క్రీస్తు ప్రభు శరీర రక్తములు, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంటి ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరం నిత్య జీవమును కాపాడును గాక. ఆమేన్. బలి విందు కలుషహరణ విందు, ఇది నజరేయుని విందు, అమరేసుని విందు, కల్వరి బలి విందు కలుషహరణ విందు. భూమికి దిగి వచ్చిన భోజం, మన్నాను మించిన మధురాహారం. ప్రేమను కరుణను పంచి ఆత్మ బలము పొసగు విందిది,
ఇది నజరేయుని విందు అమరేసుని విందు కల్వరి బలి విందు కలుషహరణ విందు ఇది నజరేయుని విందు అమరేసుని విందు కల్వరి బలి విందు కలుషహరణ విందు ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ధన్యుడును అపోస్తుడైన పేతురు ఉత్సవము నాడు మమ్ము మా రక్షకుడైన క్రీస్తు శరీర రక్తములతో దైవవాక్కుతో పోషించి ఉన్నావు. పునీత పేతురు నాయకత్వపు సేవను స్మరించుకొనుచున్న మాకు ఈ దివ్య భోజనము సమైక్యముగాను శాంతిని విశేషవరములుగా ప్రసాదించుగాక. ఇన్ని నాళ్ళు 10 సంవత్సరములు కాపాడిన నీవు ఈ తిమ్మరాయన పాడు గ్రామమును మరో 10 సంవత్సరాలు నీ సేవల్లో ప్రేమలో నడిపించుమని నీకు బలముగా సాక్ష్యమిచ్చినట్లు దీవించుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేవుని జూబిలీ ఆశీర్వాదాలకై మీ శిరములోంచి ప్రార్థించండి. అపోస్తులుడైన పునాదులపై రాయప్ప గారి రాతి మీద మేము స్థిరముగా నెలకొల్పిన దేవుడు పవిత్రుడైన ఈ బోధనా పీఠము ద్వారా దాని పుణ్యఫలముల ద్వారా మీ దేవాలయ ఆశీస్సుల ద్వారా దేవుడు మిమ్ము దీవించుదురుగాక. అపోస్తుల బోధనలు వారి జీవిత ఆదర్శము ద్వారా మేము దీవించిన దేవుడు మీ అందరికి సంరక్షణను కల్పించి మీరు కూడా అందరి ఎదుట సత్యమునకు సాక్షులుగా ఉండునట్లు అనుగ్రహించెదరుగాక. అపోస్తుల బోధలు ఆలకించి మీరు విశ్వాసమందు బలపడితిరి. అటులనే వారి విజ్ఞాపన ప్రార్థనలు మేము మోక్ష నివాసమునకు వారసులుగా చేయునుగాక. ముగ్గురు పీఠాధిపతులం కలిసి ఈ జూబిలీ ఆశీర్వదిస్తాం. ప్రభువు మీతో నుండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. మీ అందరికీ మరొకసారి స్వర్ణ జూబిలీ శుభాకాంక్షలు, దేవుని ఆశీర్వాదములు. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు సేవలో జీవించండి. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా.
నీళ్ళల్లో పడవ ఉండాలి, కానీ పడవలో నీళ్ళు ఉండకూడదు. అవునా కాదు? పడవ నడవాలంటే నీళ్ళు ఉండాలి. నీళ్ళు ఎంత లోతుంటే పడవ అంత స్పీడ్గా వెళ్తుంది. అబ్బో నీళ్ళకి ఎంత శక్తి ఉందని నీళ్ళు తీసి మొత్తం పడవలో పోసుకుంటే పడవ మునిగిపోతుంది. లేకపోతే పిల్లలు ఉండి ఒక చిల్లు పెడితే ఏమవుతుంది? పడవ మునిగిపోతుంది. ఈ విధంగా మనం ఈ లోకంలో ఈ సముద్రం అనే జీవన ప్రయాణంలో ఉన్నాము. మీ దేవాలయం ఒక ఓడ లాంటిది. 50 సంవత్సరాల క్రితము అది చిన్న పడవ, ఇది ఇప్పటికి 50 సంవత్సరాలకి పెద్ద ఓడ అయింది. జలప్రలయం నుండి ఒక పెద్ద ఓడ ఎవరిని రక్షించింది? నోవా కుటుంబం. నీతిమంతుడైన నోవా కుటుంబాన్ని, మీ గ్రామమంతా ఒక నీతికమైన కుటుంబం అని దేవుడు 50 ఏండ్ల క్రితమే తలచి ఓడనివ్వలేదు, ఈ గుడినివ్వలేదు. నోవాకు కూడా ఓడనివ్వలేదు, ఆయనే కట్టుకోమన్నాడు, కొలతలు ఇచ్చినాడు. ఎట్లాగో అదేవిధంగా నోవా దాన్ని నిర్మించాడు. కనుక ఈనాడు నోవా లాంటి నీతిమంతులైన మన పెద్ద మనుషులందరూ మరణించిన వారు కానీ ఇంకా జీవిస్తున్న వారు ఆనాడు ఇంత నీతిమంతుల ఈ బ్రహ్మాండమైన మన వరంగల్లు పీఠంలోనే ఒక ప్రాముఖ్యమైన దేవాలయము పునీత పేతురు బోధనా పీఠ దేవాలయము. కాబట్టి అంత చక్కటి దేవాలయానికి 80% గ్రామ ప్రజలే నిధులు ఇచ్చినారు, చందాలు ఇచ్చినారు, కష్టపడుతూ వినారు, పునాదులు అని చరిత్ర చూస్తాం. కాబట్టి గట్టిగా వాళ్ళందరికీ మనం చప్పట్లు కొట్టి మనల్ని మనము అభినందించుకుందాం. కనుక ఈ గొప్ప చారిత్రాత్మక పండుగ మర్చిపోలేని విధంగా ఇంతమందిని చూస్తుంటే నా హృదయం ఉప్పొంగిపోతుంది. కనుక అందరూ కూడా ఈ గ్రామంలో పుట్టిన వారు ఎక్కడెక్కడ ఉన్న వచ్చినందుకు, ఇంతవరకు ఓపికగా ఉన్నందుకు, మండు టెండ అయినా పందిరి కింద కూడా వేడి గాలులు వీస్తున్నా మీరందరూ ఇంత ఓపికతో కూర్చొని ఉన్నారు. కనుక ఈ ఓడ ఇక రానున్న 50 సంవత్సరాల ఓడ మిమ్మల్ని తుఫానులు రావచ్చు, మీ ఊరి జీవితంలో సునామీ రావచ్చు, భూకంపం కూడా భూమి బద్దలు కావచ్చు. అయినా కానీ విశ్వాసం, పేతురు ప్రకటించిన విశ్వాసంలో మీరు ఉన్నారని ఆశిస్తున్నాను. భగవంతుడు ఈరోజు ఈ వెండి జూబిలీ పండుగ చేసుకునే సందర్భంలో నాకు చాలా ఆనందమైన మరో విషయం ఏంటిదంటే, వరంగల్లు పీఠములో ఇది చాలా పెద్ద విచారణలో ఒకటి. ప్రపంచమంతటా దాదాపు అన్ని దేశాల్లో ఈ గ్రామం నుంచి మన పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలుపుతూ, ఈరోజు పండగకు వచ్చిన వారికి ప్రత్యేక వందనాలు తెలుపుతూ, అంతేకాకుండా రక్త సంబంధాల మీద కాకుండా ఆత్మ సంబంధం మీద, విశ్వాస సంబంధం మీద వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను వందనాలు, అభినందనలు తెలుపుతూ, ఎందరో మహానుభావులు 50 ఏళ్ల ఈ స్వర్ణ జూబిలీ ప్రస్థానం ఒక మహాప్రస్థానం అయిపోయి అందరికీ వందనాలు.